జాఫరాబాద్ ఇట్లా వేసేస్తే తినేస్తాయి బనీ కూడా బర్రె ఉంటాయి ఇట్లానే చేస్తే తినేస్తాయి. కానీ ముర్రా బ్రీడ్ కి అట్లా చాప్ కట్టర్స్ ఉండాలి, అట్లా పెట్టాలి. మనం 3 kgs 3.5 kgs దానా చెప్తున్నప్పుడు 4 kgs ఆగాలి. ఇప్పుడు మనం ఆ 2 kgs ఇది 1.5 డ్రై తీసుకోవాలి. డ్రై ఇప్పుడు నానిన తర్వాత ఎంత అవుతాయి, అది 10 kg కూడా కావచ్చు, 8 kgs కూడా నీళ్ళకి ఎంత కలుపుతావు అంత కావచ్చు. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నామండి. ఇక్కడైతే మనకి ఫీడ్ మేనేజ్మెంట్ గురించి అయితే చాలా మంది రైతులు అడిగారు. ఒకసారి అయితే మజర్ భాయ్ని అడుగుదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఒక్కసారి మన రైతులకి అవగాహన కల్పించడానికి మీరు ఫీడ్ మేనేజ్మెంట్ గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? ఖచ్చితంగా అండి. ఓటీ మేతల్లో ప్రజెంట్ అయితే మనం యూజ్ చేసేది జొన్న సొప్ప కొట్టి. జొన్న సొప్ప కొట్టి ఇది చూస్తున్నారు కదా సార్. ఇది టైంకు 5 kg సరిపోతాయి. ఇది టైంకు 5 kg ఇది సరిపోతాయి. ఓకే సార్. వరిది ఎట్లా ఉంటుంది? వరిది ఇప్పుడు వరిగడ్డి పచ్చి ఎండుగడ్డి నరేష్ గారు, నేను నిజం చెప్పాలి అంటే 8-9 సంవత్సరం ముందుగా మన దగ్గర హంసలు పండేది ఎండాకాలంలో. ఆ వరిగడ్డి అయితే బాగా ఉన్నది. అది వరిగడ్డి కూడా అది తినిపిస్తే అది దాంట్లో 3 లీటర్స్ పాలు మనకు ఇచ్చేది. ఓకే దాని తర్వాత దానా వేసిన తర్వాత దానికి ఇంకా 3-4 లీటర్స్ వచ్చేది మనకు పాలు. ఇప్పుడు వరిగడ్డి అయితే మొత్తం ఇత్తనాలు వెళ్ళిపోయింది. ఇప్పుడు వరిగడ్డి మనం ఏం వాడుతున్నాం మొత్తం అది వేస్ట్. నిజం చెప్పాలి అంటే వేస్ట్. ఇప్పుడు ఉన్నది వరిగడ్డి, ఎండాకాలంది కూడా ఉన్నది వేస్టే, వర్షాకాలంది అస్సలే వేస్ట్. అర్థమైంది కాదు. దాని గురించే పాలు తగ్గుతున్నాయి. బర్రెకి ఒక కెపాసిటీ ఉంటాయి మిల్కింగ్ ఇచ్చేది, కానీ తగ్గుతున్నాయి. ఇది జొన్న సొప్ప కొట్టిలో దీంట్లో ఏం లేదు, బలం ఉన్నది, మంచి బలం. సో దీనికి పాలు వస్తున్నాయి. ఇంకా మక్క కూడా అంటే మక్క ఎండిపోయింది, మక్క సొప్ప వేయకూడదు, దాంట్లో కూడా ఏం బలం లేదు. సద్దల్ది ఎండిపోయింది అంటే ఆ కుట్టి కూడా ఇట్లా చేసుకుని మనం తినిపిస్తే పాలు వస్తుంది. దాంట్లో కూడా మక్కది కూడా వేస్ట్. వరిగడ్డి కూడా ఇప్పుడు వేస్ట్. ఏమైనా దొడ్డు బియ్యంది ఉంటే కెమికల్ ఎక్కువ వాడలేదు, అంత యూరియా డిఏపి ఎక్కువ, కానీ 30 నుంచి కూడా మందు వేస్తారు కాదు. అట్లాంటి గడ్డి తినిపించిన తర్వాత అది పశువుకి ఏమవుతాయి? పశువు డెఫినెట్గా వీక్ అవుతాయి. సో పాలు తగ్గేదే విషయం ఎక్కువ రైతుల దగ్గర అంటే వరిగడ్డి ఎక్కువ వాడుతున్నారు. దాని తర్వాత ఇది వాడండి, కొంచెం చైన్లో వేసుకొని వాడవచ్చు. లేకుంటే ఇది వస్తాయి, మనకు సప్లయర్స్ ఉన్నారు. రాయచూర్ నుంచి టాప్ నెంబర్ 1 మనకు జొన్న సొప్ప కొట్టి కావాలంటే రాయచూర్ డిస్టికే. రాయచూర్ డిస్టిక్ నుంచి మొత్తం హైదరాబాద్ కాదు, ఎక్కడైనా అక్కడి నుంచే సప్లై. ఓకే సంవత్సరం దాకా మనకు ఇది దొరుకుతూ ఉంటాయి. 7 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు 14 రూపీస్ దాకా వెళ్తాయి సంవత్సరంలో, పైన కింద. అచ్చా దీంట్లో నీళ్ళు కలిపే లేకుంటే అది తీసుకుంటే బాగా ఉంటాయి. అర్థమైంది కాదు. నీళ్ళు ఉండేది అనుకో, నీళ్ళు కొట్టి కొచ్చినప్పుడు అది నీళ్ళు వేసి వాడు కొట్టి అది మనకు ఇచ్చిన అనుకో, ఒక 2-3 డేస్లో ఫంగస్ అయిపోతాయి. హార్డ్ అయిపోతాయి, ఫంగస్ అయిపోతాయి. ఆ ఫంగస్ అంటే కెమికల్స్, అది కూడా కడుపు పాడి చేస్తాయి. సో ఎండిపోయిందే కొట్టి తీసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ ఇది వేసేసినాక ఎట్లా సార్? ఇప్పుడు ఇది ముందుగా వేసేస్తారు. ముందుగా వేసిన తర్వాత పత్తి చెక్క, కందిపొట్టు అది నానతారు కాదు, మార్నింగ్ నాని ఈవినింగ్ వేస్తారు కాదు. అది వేసిన తర్వాత కొంచెం గోధుమ పొట్టు 1/2 kg దాకా వేసి మొత్తం కలిపేస్తే మొత్తం తినేస్తాయి. అన్ని కలిపి మిక్స్ చేసి పెట్టేస్తే తినేస్తాయి. ఇప్పుడు మీరు ఎన్ని టన్నులు తెప్పించుకున్నారు సార్ మీరు? ఇది బండి నాకు 6 టన్ దాకా వస్తాయి. 6 టన్ దాకా 60,000 అట్లా 58,000 అట్లా అవుతాయి. 6 టన్స్ కలిపి ఒక బరేకి అనుకోండి. మీ దగ్గర పచ్చి మాత ఏం లేదు అనుకో, ఇది 5 కిలో మార్నింగ్, 5 కిలో ఈవినింగ్ వేయాలి. లేకుంటే మీ దగ్గర పచ్చి మేత ఉన్నది, సూపర్ నేపియర్ ఉన్నది, వేరే పచ్చి గడ్డి ఉన్నది అనుకో, ఇది 2 kgs వేయాలి. దాని తర్వాత అది 10 kgs వేయాలి. ఓకే దాని తర్వాత మీ దానాలు అంటే కూడా పత్తి చెక్క, కందిపొట్టు, ఇంకా గోధుమల పొట్టు. డెఫినెట్గా బ్రీడ్ తీసుకుంటున్నారు, బ్రీడ్ తీసుకోవాలనే మనకు మంచిగా కావాలంటే. కానీ ఫీడ్ మేనేజ్మెంట్ తినిపించే విధానాలలో పాలు ఎక్కువ అవుతాయి, పాలు తగ్గుతాయి. డెఫినెట్గా అది గుర్తుంచుకోండి. బర్రె సైజ్ ప్రకారం కూడా తిండి ఉంటాయి. చిన్న బర్రెలు ఉన్నది అనుకో 3-4 kg ఇనఫ్ టైంకి. ఇది ఒక పెద్ద గిద ఉంటే కూడా 5 కిలో ఎక్కువ తినరు. అర్థమైంది కాదు, అదే సరిపోతాయి. సో ఇది అయితే జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా పాల్ ప్రొడక్షన్ మంచిగా ఉంటాయి. ఇప్పుడైతే నానే పట్టేది నేను చూపిస్తాను మీకు. దాని తర్వాత ఒట్టి ఎంత తీసుకోవాలి ఒక గంపలో మనం వేసుకొని చూపిస్తాం. ఓకే సార్. చూసుకోవచ్చు, మనకి ఫీడ్ మేనేజ్మెంట్ గురించి రైతులకు అవగాహన కల్పించడానికి ఈ వీడియో అండి. మీరు చూసుకోవచ్చు, మీరు మనకి జొన్న సొప్ప కుట్టిగా మీరు ఎండు కుట్టి మీరు కొనుగోలు చేయొచ్చు. రాయచూర్ డిస్టిక్ నుంచి అయితే ఎక్కువగా సప్లయర్స్ ఉన్నారని చెప్తున్నారు మజర్ భాయ్. వీళ్ళ ఫామ్లో అయితే 6 టన్నులు అయితే తీసుకోవడం జరిగింది.
మనకు వస్తే ఉంటాయి సార్ ఎవ్రీ 4 days 5 days కి ఒక లారీ వస్తాయి. అదే ఓకే 4-5 days కి అయితే ఒక లారీ వచ్చేస్తుంది. ఓకే ఇది ఇప్పుడు ఈవినింగ్ అయింది, ఈవినింగ్ ఇప్పుడు 4 o'clock ఏమో అవుతుంది. అవును ఇది మనం మార్నింగ్ కల్పించినాం. ఓకే మార్నింగ్ పాలు తీసినప్పుడు తినిపించినాం కాదు, అప్పుడు తినిపించినాం. ఇది గ్రీన్ కనిపిస్తుంది కదా, ఇది మార్నింగ్ నానినం కాదు, ఇప్పుడు పాలు పిండిన అప్పుడు ఇది వేస్తాం. ఒక్క బర్రెకి మినిమం 10 liters ఇచ్చే 12 liters ఇచ్చేది. ఇది పత్తి చెక్క 2 kgs డ్రై తీసుకోవాలి. నువ్వు నీళ్ళు కలిపినాక నేను ఇస్తున్నా అని అది కాదు, ఇది డ్రై 2 kgs తీసుకోవాలి. ఇది డ్రై 1.5 kgs కందిపొట్టు తీసుకోవాలి. ఇది నానాలి, ఇది 2 నానాలి. గోధుమల పొట్టు అయితే నానకూడదు, పైన నుంచి పైన వేసేయాలి, అట్లానే పౌడర్ వేసేయాలి. ఓకే ఈ రెండు అయితే మనం నానబెట్టాలి. పత్తి చెక్క అయితే కంది కంపల్సరీగా నానబెట్టాలి. నానినప్పుడు 2 kgs డ్రై తీసుకోవాలి. పత్తి చెక్క కిలోన్నర కందిపొట్టు డ్రై తీసుకోవాలి. అప్పుడు నువ్వు ఏమైనా నీళ్ళు కనిపిస్తే అది లేదు. ఎక్కువ రైతులు మనకు అడుగుతారు, మనం ఏమైనా ప్రాబ్లం ఉంటే అరే నేను వేస్తున్నా దానా అంటే, దానా ఎంత వేస్తున్నా అంటే బకెట్ వేస్తున్నాను అంటాడు. బకెట్ కాదు, నీళ్ళు కలిపిన తర్వాత నువ్వు బకెట్ కాదు, దానికి 2 kgs కూడా చేసుకుంటావు, దానికి ఏం లేదు. పత్తి చెక్క నేను డ్రైలో చూపిస్తాను మీకు, కందిపొట్టు కూడా. ఓకే సార్ అర్థమైంది కదా. అది 5 kgs నీ దగ్గర పచ్చి మేత లేకుంటే, ఇది 2 kg పత్తి చెక్క కిలోన్నర కందిపొట్టు. టైంకు వేయాలి ఉంటాయి, పర్ టైంకి వేయాలి అండి. దీనికి ఇది పత్తి చెక్క కందిపొట్టు అయితే నానాలి, కంపల్సరీగా నానాలి. ఓకే ఓకే చూద్దాం, అది డ్రై ఇది కూడా ఒకసారి చూపించండి సార్. సరే ఇది జొన్న సొప్ప ఏముంది కదా సార్, ఇది చేయలేదు, ఇది జొన్న సొప్ప. ఇత్తనాలు రేతు తీసుకునే తర్వాత ఇట్లా ఉంటాయి. ఓకే ఖాళీ ఎంటీది మనకి ఇది ఇట్లా ఉంటాయి. అవును, ఇది చాప్ కటర్ లో వేస్తే అట్లా రెడీ అవుతాయి. ఓకే ఇట్లా చాప్ చేసేసి. అవును ఓకే మనం చేసుకుంటాం సార్ ఎప్పుడప్పుడు ఏమన్నా? లేదు, నేను డైరెక్ట్ అయితే అది కుట్టి తెప్పించిన. ఇది కొంచెం రేట్ ఇప్పుడు కొంచెం టైం పోయినాక అది 12 rupees 13 rupees 14 rupees అవుతాయి. అప్పుడు ఇది కొడతాం, చాప్ చేస్తాం. ఇది ఇట్లానే ఒరిజినల్ 6 rupees మనకు ఇట్లానే పడింది. ఇట్లానే 6 rupees. అవును ఇట్లానే పడింది. అచ్చా ఇది కూడా ఏమున్నది అంటే బ్రీడ్స్ గురించి చెప్తాను. ఇది మొత్తం ఇది జాఫరాబాద్ ఇట్లా వేసేస్తే తినేస్తాయి. బనీ కూడా బర్రె ఉంటాయి, ఇట్లానే చేస్తే తినేస్తాయి. కానీ ముర్రా బ్రీడ్ కి అట్లా చాప్ కట్టర్స్ పెట్టాలి. ఓకే ఎందుకంటే సార్ ఇప్పుడు జాఫరాబాద్ బన్నీ ఎందుకు తింటా ఇట్లానే వదిలేస్తే వాళ్ళు అక్కడ నుంచి అలవాట, జంగల్లో అలవాటు, అట్లా ముందుగా నుంచి అట్లానే అలవాటు వాటికి. అట్లానే తీసుకుని అట్లానే వేసేస్తారు, అట్లానే తింటాయి. కానీ ఈ సైజ్ రాదు అక్కడ, ఈ సైడ్ ఇంత సైజ్ ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి. వేస్ట్ కాదు, ఇది కూడా నువ్వు వేస్తే తింటే ఆకులు తినిన తర్వాత కొంచెం దండలు వదిలేస్తాయి. అది వేస్ట్ కాకూడదు అని ఇది బెస్ట్ ఆప్షన్, అది వేస్ట్ కాదు. ఓకే గూడాన్లో అయితే మనం చూద్దాము. नहीं नहीं खाली रख यहाँ पर, खाली गम पर కదండి సార్. ఇది 0 అయిపోయింది. 2 కిలో దాల్. ఇది 2 kgs అయితే ఇంత అవుతాయి చూడండి. ఒట్టిగా తీసుకుంటే ఇంత అవుతుంది. ఇది టైంకు తీసుకోవాలి, తీసుకోవాలి. నేను నా దగ్గర డబ్బా ఉన్నది, డబ్బాతో చేస్తున్నావు, అది పని కాదు. ఒక్కసారి నీకు నీ దగ్గర కాంటా లేదు అనుకో, ఒక్కసారి అనుభవం చేసుకోవాలి. 2 kgs ఎంత అవుతాయి, సో ఎంత వచ్చింది చూడండి 2 kgs. ఓకే ఇది నానాలి. ఓకే చున్నీ ले, नहीं अलग कर इसको, 0 को नहीं छोड़ दे, చున్నీ దాలి. ఇది 0. ఇది ఇప్పుడు మనం కందిపొట్టు తీసుకుంటాం. నేను 1.5 किलो दाल बेटे. हाँ కేజీన్నర. ఓకే ఇది 2 kgs మనం అది తీసుకున్నాం సార్, ఇది కిలోన్నర వేసినాం. ఓకే ఇప్పుడు దీనిలో నీళ్ళు వేయండి. ఓకే ఎంత నీకు అవసరం ఉన్నది అనిపిస్తాయి, అది నానితే ఎంత అవుతాయి అప్పుడు వేయాలి. ఓకే
భూసాలి నరేష్ గారు అర్థమైంది కాదు, మనం 3 kgs 3.5 kgs దానా చెప్తున్నప్పుడు 4 kgs ఆగాలి. ఇప్పుడు మనం ఆ 2 kgs ఇది 1.5 డ్రై తీసుకోవాలి. డ్రై ఇప్పుడు నానిన తర్వాత ఎంత అవుతాయి, అది 10 kg కూడా కావచ్చు, 8 kgs కూడా నీళ్ళకి ఎంత కలుపుతావు అంత కావచ్చు. డ్రై అయితే మనం అది 3.5 kg ఉంది డెఫినెట్గా. అది మినిమం 3.5 kgs తీసుకోవాలి. దీంట్లో ఇది పప్పు జాతి ఏమైనా పప్పు జాతి ఉంటే దాంట్లో ప్రోటీన్స్ అది బలం దొరుకుతాయి. అది పత్తి చెక్క చూస్తున్నప్పుడు కాల్షియం అది దొరుకుతాయి. ఇంకా గోధుమల పొట్టు అంటే ఫైబర్ కాంటెంట్. పత్తి చెక్క ఇది సార్ కందిపొట్టు సార్. కందిపొట్టు ఎక్కడ లేకుంటే కూడా మినపప్పు ఉంటాయి, వేరే జాతి పప్పులు ఉంటాయి. కానీ ఇది పత్తి చెక్క తీసుకోవాలి. పత్తి చెక్క అయితే మీరు మస్ట్ అండ్ షుడ్. ఇది సార్ ఇది గోధుమల పొట్టు. ఓకే, బస్ ఆधा किलो దొరకదు. గోధుమ పొట్టు వచ్చేసి 1/2 kg. నరేష్ గారు ఎంత అవుతుంది 1/2 kg రొట్టిలో? ఓకే, గోధుమ పొట్టు కుట్టి అది జొన్న సొప్పు కుట్టి ముందుగా వేసినాం. దాని తర్వాత ఇది నానిన ఉన్నది కాదు, అది పైన వేసారు. దాని తర్వాత ఇది ఇంత గోధుమల పొట్టు ఉన్నది మొత్తం వేసుకొని కలిపి పెట్టేస్తే మొత్తం ఇంత బొక్క కూడా ఉండదు, అంతా తినేస్తాయి మొత్తం. ఓకే, ఇది మినిమం దానా చెప్తున్నాను. ఒక బర్రె ఉన్నది ఎక్కువ పాలిచ్చి ఉన్నది అనుకో, నీ దగ్గర వచ్చిన 8 రోజుల్లో నీకు టైంకి 6 లీటర్స్ ఇస్తుంది అనుకో. దాని తర్వాత ఒక 1/2 kg కంది చున్ని వేసి ఎక్కువ చేసి చూసుకోవాలి. ఓకే, ఆ రిజల్ట్ 3 times తర్వాత వస్తాయి. అది ఎక్కువ ఇచ్చింది అనుకో మళ్ళీ కొంచెం ఎక్కువ చేసి చూసుకోవాలి. లేదు అక్కడే ఆపిపోయింది, అది 6, 7 ఇచ్చింది, 8, 9 దాకా వెళ్ళింది అనుకో, కొంచెం ఇంక్రీజ్ చేయాలి. ఒక వాల్యూమ్ అయిన తర్వాత అదే సాల్. అర్థమైంది. ఓకే సార్, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం అన్నీ అయితే దానా గురించి అయితే చెప్పడం జరిగింది. ఇంత అయితే మనకి 3.5, ఇది ఒకటి 1/2 kg, మొత్తం అయితే 4 kgల దానా అయితే ఒక గేదెకి అయితే వేస్తున్నారు. పర్ టైం వచ్చేసి చెప్పేది మేము. ఇది పైనది, దీంట్లో లోపల కంది సీడ్స్ వస్తాయి. ఇది అయితే మన గొర్రెలకి గొర్రెలకి మన దగ్గర ఉన్నది కదా, దానికి ఇది డైరెక్ట్ వేస్తే తినేస్తాయి. కానీ ఈ బర్రెలకు వేస్తే కూడా తింటాయి, కానీ పాలు కొంచెం చిక్కగా కాదు, పల్చగా అవుతాయి. ఇదంతా మనకి ఇది కందిపొట్టే. అవును.